నేను మీకు పాలకూర పకోడాని ఇంట్లోనే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనం క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాలకూర పకోడీ కోసం ముందుగా నేను ఒక బౌల్ని తీసుకొని 3 పెద్ద ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వాటిని యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవడం వలన ఈ ఆనియన్స్లో వాటర్ ఫామ్ అయిపోతుందండి. మనం పకోడా ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే ముందుగా నేను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. సో చూసారు కదండి, వాటర్ ఫామ్ అయ్యాయి. సో ఇలా వాటర్ ఫామ్ అయిన తర్వాత వీటిలోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 కట్టల పాలకూరని యాడ్ చేసుకున్నాను. నేను ప్రిపేర్ చేస్తున్న ఈ పకోడాకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర అండి. పాలకూర మనకి హెల్త్ పర్పస్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో రైనీ టైంలో మనకి ఏమైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా వేడివేడిగా మనం టేస్టీగా ఈ పాలకూర పకోడాని తీసుకుంటే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీటిలోకి నేను వచ్చేసి 1 కప్ శనగపిండి, 1/2 కప్పు వరిపిండి, 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామును వేసుకున్నాను. వాముని యాడ్ చేసుకోవడం వలన మనం తీసుకునే శనగపిండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వరిపిండిని యాడ్ చేసుకున్నాం కదండి, ఆ వరిపిండి వలన మనం ప్రిపేర్ చేసుకునే ఈ పకోడా అనేది చాలా క్రిస్పీగా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే అల్లం తురుము అలాగే వెల్లుల్లి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసి చూసారు కదండి, మనకి మొత్తం అంతా దగ్గర పడిపోయింది. ఇలా మిక్స్ చేసుకోవడం వలన ఆల్రెడీ నేను స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని పెట్టుకొని కొద్ది కొద్దిగా ఈ పకోడాలని మనం ఆయిల్లో వేసుకోవాలి. సో చూసారు కదండి, మీకు కావాల్సిన సైజులో ఈ పకోడాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పకోడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన ఈ పకోడాని ఒక జల్లి గరిటెని యూస్ చేస్తూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంతే అండి. వర్షం పడేటప్పుడు మనకి లేదా చలిగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా మీరు ఈ పకోడాని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మనకి హెల్తీకి హెల్తీ అండ్ టేస్టీకి టేస్టీ. డెఫినెట్గా మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ పకోడాస్ని ఇంట్లో ట్రై చేయండి. అలాగే మిగిలిన పిండితో నేను వచ్చేసి ఈ విధంగా పకోడాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇలా మీడియం ఫ్లేమ్లో మనకి కావలసిన సైజులో ఈ పాలకూర పకోడాని వేసేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుంటే సరే మనకి ఎంతో టేస్టీగా ఈ పకోడీలు రెడీ అయిపోతాయి. డెఫినెట్గా వర్షం పడినప్పుడు మనకైతే వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అందరికీ అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసే పకోడీ చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్